పైకి చూసేది ఎప్పుడు ఈసారైనా పైకి చూస్తాడేమో అనుకున్నాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ దాసుడు మరలా ముందటి రోజులాగానే ఆ నాణ్యాన్ని తీసుకుని కళ్ళకద్దుకొని సంతోషంగా ముందుకు సాగిపోయాడు. ఇలా కొన్ని దినాలు గడిచిపోయినాయి. అసలు ఎందుకు పైకి చూడాలి, అసలేంటి కదా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు. ఆ రాజు ఎంతో దయగలవాడు. తన ప్రజల బాగోగులను చూసుకునేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలనేదే ఆయన కోరిక. ఒక దినమున సాయంకాలం ఆయన మేడ మీద కూర్చుని విశ్రాంతి తీసుకొని చుండగా ఆ భవనం ప్రక్క నుండి ఒక వ్యక్తి విచారవదనంతో వెళ్ళడం గమనించాడు. అతడు తన అంతఃపురంలో పనిచేసే ఒక దాసుడు. పాపం, ఇతడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో అనుకున్నాడు రాజుగారు. ఇక తన దగ్గర నుండి ఒక బంగారు నాణ్యాన్ని తీసి అతని ముందు పడేశాడు. ఆ దాసుడు ఒక్క ఉదుటిన వెళ్ళి ఆ నాణ్యాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని తన జేబులో వేసుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు. అది చూచిన రాజుగారు చాలా కలత చెందారు. ఈ దాసుడు నేను వేసిన నాణ్యాన్ని తీసుకున్నాడు కానీ దాన్ని ఎవరు వేశారు అని కొంచెం కూడా పైకి చూడలేదే అని బాధపడ్డాడు. మరుసటి రోజున కూడా ఆ దాసుడు అలానే వెళ్తున్నాడు. రాజు మరలా అతని మీద జాలిపడి ఇంకొక బంగారు నాణ్యాన్ని పడేసి ఈసారైనా పైకి చూస్తాడేమో అనుకున్నాడు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఆ దాసుడు మరలా ముందటి రోజులాగానే ఆ నాణ్యాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని సంతోషంగా ముందుకు సాగిపోయాడు. ఇలా కొన్ని దినాలు గడిచిపోయాయి. ఈ వ్యక్తి నేనిచ్చిన బహుమానాన్ని చూస్తున్నాడు కానీ దాన్నిచ్చిన నన్ను చూడడం లేదే అని రాజుగారు ఎంతో బాధపడ్డాడు. చివరికి రాజుకి చాలా కోపం వచ్చింది. సరే, ఇతని సంగతి చూద్దాం అని చెప్పి ఆ దినమున బంగారు నాణ్యానికి బదులు ఒక చిన్న రాయిని తీసుకొని అతని మీద జారవిడ్చాడు. వెంటనే ఆ దాసుడు ఎవరిది నా మీద రాయి వేశారు అని కోపంగా పైకి చూశాడు. అప్పుడు రాజు, ఏమయ్యా, రోజు బంగారు నాణ్యాలు వేస్తుంటే కనీసం ఎవరు వేస్తున్నారని కూడా నీవు పైకి చూడలేదు, కానీ ఇప్పుడు రాయి వేసిన వెంటనే పైకి చూసావు. నీవు ఎంత కృతజ్ఞత లేనివాడవో నాకు ఇప్పుడు అర్థమైంది అని అతన్ని మందలించాడు. ఆ దాసుడు సిగ్గుతో తలదించుకున్నాడు. నిజంగా మనం కూడా ఇలానే చేస్తున్నాం కదా. దేవుడు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినంత కాలము మనం వాటిని దయచేసిన దేవుని వైపు చూడం. కానీ ఏదైనా చిన్న కష్టం వచ్చినట్లయితే అప్పుడు దేవుని వైపు చూస్తాం. అది సరికాదు. మనమెల్లప్పుడూ సమస్త ఆశీర్వాదాలకు మూలమైన దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి.